సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్టా నరసింహరావు ఆధ్వర్యంలో నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డ్ విషయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2015 నుండి ఆగస్టు 2023 వరకు నల్లవల్లి ప్యారానగర్ డంపింగ్ యార్డ్కు సంబంధించి అన్ని అనుమతులు ఇచ్చింది వారే అన్నారు. వార్డు మెంబర్ స్థాయి నుండి సీఎం వరకు మీ పార్టీ నాయకుల హయాంలోనే డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అన్ని విధాలుగా మీరే దగ్గరుండి ముందుకు నడిపారన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీపై జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలలో పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, జిన్నారం మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, గుమ్మడిదల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా ముందే చేసిరు కానీ అంత పర్మిషన్లు రావడం జరిగింది. అవన్నీ దాని మీద అమాన వారిగా విలేజ్ ప్రెసిడెంట్ల నుంచి ముఖ్య నాయకుల నుంచి కొంచెం ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. మీరు ఈ ముందుగా రామిరెడ్డి మన వీరన్న నాగిరెడ్డిగూడెం విలేజ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి గారు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టడం జరిగింది. మరి గత 4వ తారీఖు రాత్రి నుంచి మరి గుమ్మడిదల మండలంలో మరి ప్యారానగర్లో నల్లవల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన డంప్ యార్డు కోసం రాత్రి నుంచి ఆ రోజు మమ్మల్ని మా పోలీసులు వస్తే ఆ రోజు 20 మంది మేము ఎందుకు వచ్చినా మాకు తెలియని పరిస్థితి. డంప్ యార్డు కోసము ఏం జరుగుతుందో అందరూ అనుకున్నాం. మేము దాని తర్వాత తెలిసింది మరి డంప్ యార్డు వాడడం ఈ ప్రాంతానికి చాలా తీవ్రత నష్టము. ఎందుకంటే ఒక పక్కన ఎయిర్పోర్ట్స్ ఉంది, ఒక పక్కన ఇండస్ట్రీలు ఉన్నాయి, వాసన పొద్దున్న లేస్తే వాసన ఇక్కడ ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ ఫారెస్ట్ దిక్కించి ఇక కొనే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ దిక్కించి ఎయిర్పోర్ట్ దిక్కించి కానీ అంత ఇంత రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ ప్రాంతానికి డంప్ యార్డ్ రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి సీఎంగా వివరించినటువంటి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి డంపింగ్ యార్డు పర్మిషన్ ఇవ్వడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 2015లో ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి డౌన్ అంటారు. ఇది మాటలతో చెప్పేది కాదు. ప్రతి డేట్తో సహా ఏ ఇయర్తో సహా 10 ఏళ్ళ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 23 లోపు అనుమతులు ఫారెస్ట్ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ మరి నిన్న మొన్న ప్రెస్ మీట్ ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఎట్లా అనుమతులు ఏ ఇయర్లో వచ్చినాయో వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి మీడియా మిత్రులకి అందరికీ తెలవడం జరిగింది. మరి బీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు మేము పదవులు లేకుండొచ్చు, పదవులు అనుభవించకుండొచ్చు. మీరు గత 10 ఏళ్ళ నుంచి పదవులు అనుభవిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. మేము శాంతి విధంగా చూస్తున్నాం. ఎందుకంటే ఆ కార్యకర్తలు రోడ్ ఎక్కే పరిస్థితి ఏదంటే వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా మేము డంప్ యార్డ్కి వ్యతిరేకము, డంప్ యార్డ్కి అనుకూలం కాదు. డంప్ యార్డ్కి మేము వ్యతిరేకమై 10 సంవత్సరాలు కష్టపడిన కొట్లాడినాం. కానీ ఏం చేస్తాం, మీరు ముఖ్యమంత్రి మీరే, అందరు మీరే, మినిస్టర్లు మీరే, మొత్తం మీరే. ఈరోజు ఒకళ్ళ పలుపులు వాళ్ళకుంటా పబ్లిక్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ డౌన్ అది డౌన్ మాట్లాడితే అదే కాదు. అది ఖచ్చితంగా ప్రజల మధ్య మేము కూడా పోతాం, కార్యాచరణ తీసుకుంటాం. మా గుమ్మడిదల మండల లీడర్తో కలిసి కార్యాచరణ తీసుకుని పబ్లిక్ దగ్గర ఎట్లా పోయి వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేసి ఎట్లా దొంగలని లంగలని వాళ్ళని చేసి పబ్లిక్ చెప్తాం. ఖచ్చితంగా వీళ్ళే దొంగలు లంగలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఒక తప్పిలాగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే ఉండి వాళ్ళే చేసుకొని వచ్చేసి ఈరోజు ఏదో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక ఎలక్షన్లు మాకు ఓట్లు పడి మేము ప్రజలలో తీసుకెళ్ళని పరిస్థితి ఉన్నది. బిడ్డ మీరు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసే 4 ఓట్లు ఆ ఓట్లు కూడా పడని పరిస్థితి. ఎందుకంటే మీరు ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మేమే ఇస్తాం. తిరిగి ఇంటింటికి పోయి ఇంటింటికి అమ్మ ఇట్లా సంగతి ఈ రకంగా చేసిరు, ఇగో ఈ రకంగా ఇట్లా ఉన్నది, మరి ఏ రకంగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పర్మిషన్లు తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎవరో సంతకాలు పెట్టిరో, ఎవరెవరు దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మండల వ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్కరికి ఇంటింటికి మేము ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ
మరి మా ప్రాంతంలో ఉన్న ఈరానగూడెం సర్పంచ్ గారికి కూడా సంతకం పెట్టడం జరిగింది. గతంలో అయితే మేము పెట్టలేము, మేము అది ఫోర్జరీ, మేము కాదంటున్నారు. ఫోర్జరీ సంతకము మీరు పెట్టిన సంతకము బాధాప్తు ఉంది. మరి ఖచ్చితంగా మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వెళ్ళదీసాం, ఖచ్చితంగా ఉంటాము. మేము ప్రజలలోకి వెళ్ళి ప్రజలతో కూడదాం. ఖచ్చితంగా మా ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. మండల వ్యాప్తంగా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అందరం డిసిషన్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున మేము డంప్ యార్డ్ని అడ్డుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అప్పీల్ చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కానీ అభివృద్ధిలో సహకరించాలి. అదేవిధంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కలిసి కొట్లాడాలి. నీ గవర్నమెంట్ చేసింది నా గవర్నమెంట్, మేము అధికారంలోనే లేము, మేము ఎట్లా చేస్తాము, మంచిగా ఎట్లా ఇస్తాము. మరి మా సర్పంచులు ఉన్నారు, అప్పుడు ఏ సర్పంచులు సంతకాలు పెట్టిర్రు? మరి పేపర్లలో ఉన్నది కదా. మేము అడుగుతా ఉన్నాము, అధికారంలో లేనప్పుడు మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మాకొద్దు